నెల్లూరులో యువతి దారుణ హత్యకు గురైంది. బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థి హత్య జిల్లాలో సంచలనంగా మారింది. నిన్న రాత్రి మైథిలి ప్రియ నిఖిల్ రూమ్ కి వచ్చింది. రూమ్ లో మైథిలి ప్రియ నిఖిల్ మధ్య ఘర్షణ ఏర్పడింది. నిఖిల్ ఆవేశంతో మైథిలి ప్రియపై కత్తితో దాడి చేశాడు. మైథిలి ప్రియ అక్కడికక్కడే మృతి చెందింది. హత్య అనంతరం నిందితుడు పిఎస్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరులో యువతి దారుణ హత్యకు గురైంది. బి ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థి హత్య జిల్లాలో సంచలనంగా మారింది. నిన్న రాత్రి మైథిలి ప్రియ నిఖిల్ రూమ్ కి వచ్చింది. రూమ్ లో మైథిలి ప్రియ నిఖిల్ మధ్య ఘర్షణ ఏర్పడింది. నిఖిల్ ఆవేశంతో మైథిలి ప్రియపై కత్తితో దాడి చేశాడు. మైథిలి ప్రియ అక్కడికక్కడే మృతి చెందింది. హత్య అనంతరం నిందితుడు పిఎస్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్, దారుణ హత్య చోటు చేసుకునింది. కరెంట్ ఆఫీస్ సెంటర్ లో సంచలనంగా మారిన ఈ హత్య అయితే మాత్రం గత అర్ధరాత్రి అంతా పొద్దుపోయిన జరిగినట్లు కూడా మనకి విశ్వసనీయ సమాచారం అందుతుంది. కరెంట్ ఆఫీస్ సెంటర్ లో పోస్టల్ కాలనీ నందు ఎవరైతే ఈ ఇద్దరు మైథిలి అలాగే నిఖిల్ ఈ హత్య జరిగిన ఆ రూమ్ లో హత్య జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. మైథిలి ప్రియ బి ఫార్మసీ పూర్తి చేసి ఒక ప్రైవేట్ కళాశాలలో పోస్టల్ కాలనీలోనే లేడీస్ హాస్టల్లో ఉంటుంది. అక్కడ ఉండి ఫర్దర్ గా ఉద్యోగాలకి ప్రయత్నిస్తూ కూడా మనకు సమాచారం ఉంటుంది. అలాగే ఏదైతే నిఖిల్ కూడా ఈమెకి చాలా కాలంగా పరిచయము. ఈ నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా కొంత సన్నిహితంగా మెలిగేవాళ్ళు. నిఖిల్ రూమ్ కి అప్పుడప్పుడు మైథిలి ప్రియ వచ్చి వెళ్ళేదంటూ కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే వీళ్ళిద్దరూ ఏం జరిగిందో ఏమో, ఈ ఘర్షణ గల కారణాలు ఏంటో తెలియదు కానీ నిఖిల్ కత్తితో పొడిచి మైథిలి ప్రియను చంపి అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఘటన. అయితే మైథిలి ప్రియ మృతదేహం ఏదైతే ఆ రూమ్ కు సంబంధించినటువంటి మెట్లపై పడి ఉంది. మైథిలి ప్రియను హతమార్చిన అనంతరం ఏదైతే నిఖిల్ మాత్రం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు పోలీసులకు. ఈ జరిగినటువంటి ఘటనపై అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ కొంత మనకి అంతున సమాచారం, నిఖిల్ పోలీస్ స్టేషన్ లొంగిపోతూ ఈ హత్య నేను చేయలేదు, నాకు ఆమె గొడవ పడింది, ఆమె కత్తితో పొడుచుకునింది అంటూ కూడా నేను ఎంత వారించిన ఆమె కత్తితో పొడుచుకుంది అంటూ కూడా ఒక కోణం అయితే వినిపిస్తుంది. అయితే దీంట్లో నిజం అయితే మాత్రం చాలా తక్కువగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ హత్యకు నిఖిల్